గోల్డ్ రేట్ అనేది వారం రోజుల నుండి దిగి వస్తుంది. సో, ఈ టైంలో చాలామంది ప్రజలు గోల్డ్ కొనాలా? వద్దా? అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇంకా మరింత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి. సో, ఈ బంగారం అనేది అక్టోబర్ 20వ తారీఖు వరకు పెరిగింది. ఆ రోజు నుండి పతనమైంది. ఆ రోజు మాత్రం వేలల్లో తగ్గింది. తర్వాత నుండి వందల్లో తగ్గుకుంటూ వస్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుందనేది మాత్రం చెప్పలేము. గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. 3 కారణాలున్నాయి. ఒకటి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రశాంత వాతావరణం ఉండడం. రెండవదేంటంటే డాలర్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో, అలాంటి టైంలో గూడా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంది. సో, మూడోదేంటంటే అంతర్జాతీయంగా చాలామంది కూడా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు. సో, ఇప్పుడు చాలు మాకు వచ్చిన లాభం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఆ గోల్డ్ అనేది మేము అమ్మేస్తున్నామని చెప్పేసి అమ్మేయడంతోటి కూడా కొద్దిగా రేట్ అనేది తగ్గుతుంది. వాళ్ళు ఆ డబ్బులను తీసుకొని ఇతర మార్కెట్ల వైపు వెళ్తూ ఉన్నారు కాబట్టి గోల్డ్ రేట్ అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు 20వ తారీఖు ఎక్కువగా తగ్గింది. కానీ అక్కడి నుండి కొంచెం కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇంకా వందల్లో తగ్గే అవకాశం ఉంటుంది. సో, 10, 20 తేడా ఉన్నప్పుడు మాత్రం కొనుక్కోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వందల్లో అనేది వేరు, వేలల్లో అనేది వేరు. 10, 20 అనేది తేడా ఉంది కాబట్టి. సో, ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారేంటంటే లక్షకు తగ్గిపోయే అవకాశం ఉందా? అని ఆలోచిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడైతే స్థిరంగా ఉంది. సో, వందల్లో అనేది స్థిరంగా ఉన్నట్టే. సో, ఈ టైంలో కొనుక్కోవచ్చు. ఎక్కువగా తగ్గుతుంది అని చెప్పేసి ఆశపడడం కూడా కరెక్ట్ కాదు. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడు ఒక మాటతోనే చేంజ్ అవుతుంది కాబట్టి. సో, చాలామంది ఎప్పుడు కొనాలి అనుకుని ఆలోచిస్తుంటారు కాబట్టి వారికి నేనిచ్చే సలహా ఒకటే ఏంటంటే డాలర్ రేటుని చూసుకోండి. ఆ డాలర్ రేట్ అనేది ఈరోజు ఎంతుంది? నిన్నెంతుంది? కంపేర్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే తగ్గుతుందా? పెరుగుతుందా? కానీ వందల్లో ఉన్నప్పుడు మాత్రం కొనుక్కోవచ్చని చెప్పేసి నా అభిప్రాయం. ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.